హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం పని నుండి వేరే పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది. లేట్ అయింది. మార్కెట్ స్టార్ట్ అయింది. ఒక ఎంట్రీ అయితే కనిపించింది. ఎంట్రీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూద్దాం మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో. నేను వచ్చే స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్. టార్గెట్ వచ్చేసి 1:2లో ఒక 20 పాయింట్స్ అనుకుంటున్నాను. సో మార్కెట్ నాకు తెలిసి ఫుల్ కరెక్షన్లోనే ఉంది. వెళ్ళిపోయే మార్కెట్ అయితే ఇక్కడ నుంచి ప్రీవియస్ హై అనేది బ్రేక్ అయిందంటే మన టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాం ఫ్రెండ్స్. సో వెయిట్ చేద్దాం. ఇక్కడ నా ఎంట్రీ రీజన్ ఏమనుకున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రేక్అవుట్గా స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆ స్ట్రాంగ్ క్యాండిల్ హైలో మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది 5 మినిట్స్ క్యాండిల్లో. సో వెళ్ళిపోతే మార్కెట్ ఈ క్యాండిల్లో వెళ్ళిపోవాలి, లేదంటే మన ఎస్ఎల్ అనేది హిట్ అవ్వచ్చు. సో చూద్దాం టార్గెట్ హిట్ అయితే ఎస్ఎల్ హిట్ అయితే అనేది. లేదు ఫ్రెండ్స్, ఇందాల వెళ్ళిపోయే మార్కెట్ అయితే ఇందాల ఫ్లోనే వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఎస్ఎల్ హిట్ అయితే అనుకుంటున్నాను. ఆ ఫ్లోలో మార్కెట్ అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినట్టయితే ఎమ్మటే 1 or 2 మినిట్స్లో మన టార్గెట్ హిట్ అయ్యేది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఎస్ఎల్ హిట్ చేయడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఎస్ఎల్ అనేది ప్లేస్ చేస్తాను. ఒకవేళ బిగ్ క్యాండిల్ వచ్చిందంటే ఎక్కువ లాస్ వచ్చేది. సో ఎస్ఎల్ ప్లేస్ చేశాను 93 దగ్గర. సో ఎస్ఎల్ హిట్ అయిందంటే సెకండ్ ఎంట్రీకి వెయిట్ చేసి తీసుకుంటాను. లేదు మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. లేదు ఫ్రెండ్స్, వెళ్ళిపోతే మార్కెట్ ఇందాకల ప్రీవియస్ క్యాండిల్లోనే వెళ్ళిపోలేదు. ఎస్ఎల్ హిట్ అయింది. అయిపోయింది ఫ్రెండ్, ఎస్ఎల్ హిట్ అయింది. 3900 లాస్ వచ్చింది. సో వెయిట్ చేద్దాం. నాకు ఇక్కడ సెకండ్ ఎంట్రీ దొరికింది ఫ్రెండ్స్, నేను ఎంటర్ అయ్యాను. సో చూద్దాం చూద్దాం ఈ ఎంట్రీ నా టార్గెట్ ఆర్ ఎస్ఎల్ ఏది హిట్ అయితే చూద్దాం. సో 101 దగ్గర ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్. సో స్టాప్ లాస్ వచ్చేసి ఒక 7 or 8 పాయింట్స్ పెడుతున్నాను. టార్గెట్ వచ్చేసి టుడే ఒక 123 అక్కడ వరకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, ఒకవేళ అది బ్రేక్ అయితే దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తాను. ఇది ఏ రీజన్తో ఎంటర్ అయ్యానంటే ఫ్రెండ్స్, ఇది డౌన్ నుంచి అప్ సైడ్కి రివర్సల్లో డబుల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అందుకనే నేను సెకండ్ ఎంట్రీ అనేది కొంచెం రిస్క్ తీసుకుని ఎంటర్ అయ్యాను. నాకు తెలిసి మ్యాక్సిమం మార్కెట్ ఒకవేళ పైకి పోయేదైతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. ప్రాఫిట్లోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్, సెకండ్ పొజిషను. సో చూద్దాం, వెళ్ళిపోయే పైకి వెళ్ళే మార్కెట్ అయితే మాత్రం ఫ్లోలో ఒక బిగ్ స్పైక్ వచ్చేయాలి. అలా కాకుండా అక్కడక్కడే మళ్ళీ కన్సాలిడేట్ అవుతుందంటే చెప్పలేం, మార్కెట్ అయితే మళ్ళీ రివర్సల్ అవ్వచ్చు. ఈ ప్రీవియస్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఫ్లోలో వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అట్లా ఫ్లో ఇంకంతే వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోకుండా మార్కెట్ కానీ రివర్స్ అయిందంటే మాత్రం మన ఎస్ఎల్ అనేది హిట్ అయింది. చూద్దాం, కుదిరితే నేను ఎస్ఎల్ అయితే ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్లోలో వెళ్ళిపోలేదంటే నేను ఎస్ఎల్ ప్లే చేస్తాను. రివర్స్ అయితే ఇంకా అక్కడి నుంచి మార్కెట్ మనం ఎస్ఎల్ ఇవ్వాల్సింది సెకండ్ ఎంట్రీ కూడా.
సో నాకు తెలిసి పైనుంచి రిజెక్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మన ఎస్ఎల్ హిట్ అవ్వచ్చు. సో చూద్దాం. అది కానీ కిందకు వచ్చిందంటే నేను ఎస్ఎల్ అయితే ప్లేస్ చేస్తాను ప్రీవియస్ క్యాండిల్లో వరకు. వెళ్ళిపోయే మార్కెట్ అయితే ఈ ఫ్లో ఇప్పుడు ఫామ్ అయిన క్యాండిల్లో వెళ్ళిపోవాలి. లేదంటే మన ఎస్ఎల్ హిట్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. సో ఎస్ఎల్ ప్లేస్ చేస్తున్నా ఫ్రెండ్స్. $95 దగ్గర ఎస్ఎల్ పెట్టాను. చూద్దాం ఏమైద్దో. సో ఆల్మోస్ట్ ఎస్ఎల్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అవ్వచ్చు. హిట్ అయిపోయింది. చూద్దాం, రిఫ్రెష్ చేస్తాను. సెకండ్ ఎంట్రీ కూడా మనకి లాస్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఈరోజు మన 2 ఎస్ఎల్ హిట్ అయినాయి ఫ్రెండ్స్. టోటల్ లాస్ వచ్చేసి 6000 ఉంది. సో నేను ఇంతటితో ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. ఏమన్నా మంచి అవకాశం కనిపిస్తే మళ్ళీ ఎంటర్ అవుతాను, లేదంటే ట్రేడ్ క్లోజ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.